ఎన్నో జన్మలు ఎత్తిన తర్వాత ఎంతో పవిత్రమైనటువంటి జన్మ దొరికేది ఈ మానవ జన్మ నాయన. క్రిమకీటకాలను, పక్షాదులుగాను, నీటిలో ప్రాణులుగాను, వృక్షాలుగాను, నాలుకాళ్ళ జంతువులుగాను అన్ని అయిపోయిన తర్వాత వేలాంతర కోటి మన్వాంతర జన్మలు అయిన తర్వాత దొరికేటటువంటి పరమ పవిత్రమైనటువంటి జన్మ ఈ మానవ జన్మ. ఇటువంటి మానవ జన్మని నీవు గ్రహించకుండా ద్రోహపూరితమైన, కామపూరితమైన నీ యొక్క అలవాట్లతో, దోషబుద్ధితో నిన్ను నువ్వు పతనం చేసుకుంటున్నావు. చెడుదారిలో పోకు, ఒకరిని దూషించకు, ఒకరిని నిందించకు, ఒకరిని అవమానించకు, ఒకరిని ఏడిపించకు, ఒకరిని బాధ పెట్టకు. నేను ఏ విధంగా భగవంతునికి సేవ చేయాలి, నా జీవితాన్ని ఏ విధంగా సార్థకత చేయాలి అనే విధంగా నువ్వు భగవంతుని కృతజ్ఞతగా మసలుకోనైనా. అంతేగాని తెలిసి తెలియక అహంకారానికి పోకు, గర్వానికి పోకు, ఒకరిని చిడచడానికి ప్రయత్నించకు. కోటి కోటి జన్మలు ఎత్తిన తర్వాత దొరుకుతుంది నాయన. ఎంతో పుణ్యాత్ముడికే దొరుకుతుంది నాయన. ఆ జన్మములో పాపాలు చేస్తే మళ్ళీ ఇంకో జన్మ మానవ జన్మ ఎత్తి మళ్ళీ లేనిపోని బాధలు పడతాను నాయన. అధర్మంలో నడవకండి, ధర్మ మార్గాన నడవండి, సత్య మార్గాన నడపండి. మీకు ఆ భగవంతుడు సదా మీకు రక్షణ ఉంటాడు. ఎన్ని కష్టాలు వచ్చినా భగవంతుడు మీ తోడునీడుగా ఉంటాడు నాయన. మీరు ఇక్కడ సుఖపడకపోవచ్చు నాయన, పైలోకంలో ఖచ్చితంగా సుఖపడతారు నాయన. మీరు చేసినటువంటి పుణ్యము వృధా కాదు.